స్కూల్, జ్ఞానం జ్యోతి స్కూల్ ఈ ఆటల పోటీలకు ఇచ్చేసిన విద్యార్థులందరికీ తరఫున చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. హోప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏలూరు. హోప్ ఇంగ్లీష్ మీడియం మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. గౌరవందనంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. అపుష్మ 2024-25 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మనం ఘనంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. శ్రీ స్కూల్ విద్యార్థులందరికీ కూడా అభినందనలు. చక్కగా న్యూ జనరేషన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తున్నారు. అందరికీ కూడా క్రీడోత్సవ శుభాకాంక్షలు. 2024-25 ఏలూరు విద్యార్థులు శ్రీ శర్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా క్రీడా శుభాకాంక్షలు. విద్యార్థులు పూర్తిదాయకంగా చక్కని వస్త్రధారణతో గెస్టులందరికీ కూడా తెలియజేస్తున్నారు. మీ అందరికీ కూడా క్రీడా శుభాకాంక్షలు. మరొకసారి ఆల్ ద బెస్ట్. మీ అందరికీ క్రీడా శుభాకాంక్షలు. స్ప్రింగ్ బోర్డ్ విద్యార్థులు పడద్దు. మీరు మీ సారం చూడకండి, ఎత్తేయండి. మన సారా పట్టుకోకండి. సార్ పట్టుకుంటే వెనకెళ్ళండి. 40 ఏళ్ళు వెనకెళ్ళండి. అన్న ఇటు వచ్చి అన్న రాజానా రావాలి మేడం. పట్టుకో మేడం వెనక నుంచి పట్టుకోకూడదా? అనేక స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ శుభాభివందనాలు. ఆల్ ది బెస్ట్. అందరికీ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. సుమారు 32 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది.
విద్యార్థులతో కార్యక్రమం ఇవాళ రేపు 2 రోజులు జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత 28, 29, 30 జిల్లా పోటీలు జరుగుతాయి. సహకరించిన అన్ని స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ స్పోర్ట్స్ మీట్ కి ఇచ్చేసిన స్కూల్స్ కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ 2 రోజులు మరి మీరు మాకు సహకరిస్తే చక్కగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. పీఈటీస్ కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీకు ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నట్లయితే మాకు ఇక్కడ ఇంటిమేషన్ ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. విద్యతో పాటు చదివే కాదు మరి క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ రోజున మీరందరూ కూడా గ్రౌండ్ లో గ్యాదర్ అవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సహకరిస్తున్నటువంటి మరి రాష్ట్ర నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులు, జిల్లా పెద్దలు, జోన్ లో ఉన్నటువంటి పిఎస్టీలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా ముదావకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈ రోజు మరి క్లాస్ రూముల్లో నుంచి బయటకు వచ్చి రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా ఎగరటానికి, ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ క్రీడా స్ఫూర్తిని వారందరూ కూడా తీసుకుని పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో అది ఆ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ రోజున శారీరక దారిద్ర్యంలో భాగంగా ఈ రోజున క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున చాలా స్కూల్స్ ఈ రోజున స్ఫూర్తిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో పిల్లలందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారని, భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని కూడా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.